నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి షష్ఠపూర్తి మహోత్సవం అనేటువంటి వార్త చాలా ఆనందం కలిగించింది. వారు త్రిభాషల్లోనూ బహుముఖ పాండిత్యం కలిగినటువంటి వారు. సాహిత్యాన్ని పుష్టిగా ఆ 3 భాషల్లోనూ సృజించగలిగి చెప్పగలిగేటువంటి నైపుణ్యం కలిగిన వారు. ఇటు సనాతన ధర్మానికి చెందినటువంటి పురాణ వాంగ్మయాన్ని సంపూర్ణంగా పరిశీలించి పరిశోధించారు. వాటిని హృద్యంగా అందరికీ చెప్పగలుగుతున్నారు. ఎన్నో భాగవత సప్తాహాలు నిర్వహించారు. అదేవిధంగా అష్టాదశ పురాణాలపై ప్రవచనాలు చేశారు. ప్రత్యేకంగా ఇంకా రామాయణం, భారతం ఇత్యాదులపై కూడా అత్యద్భుతంగా ప్రసంగాలు అందించారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేటట్టు, స్ఫూర్తి కలిగించేటట్టు వారు ప్రవచనం చేస్తుంటారు. కేవలం భారతదేశంలోని మారుమూల పల్లెను మొదలుకొని మహానగరాల వరకు అనేక చోట్ల ప్రవచనాలు చేసినటువంటి వారు బాల్యం నుంచి ఒక సంప్రదాయబద్ధమైన పాండిత్య కుటుంబంలో పుట్టి అధ్యయనం చేయడం మాత్రమే కాకుండా తాను స్వయంగా ఎంతో మంత్రసాధన చేసి శాస్త్రాధ్యయనం చేసినటువంటి వారు. గొప్ప కవి కూడా. అవధానములను అవలీలగా చేయగలిగేటువంటి కవిత్వము, పాండిత్యం, ఈ పాండిత్య కవిత్వాలు 2 పుష్టిగా కలిగినటువంటి మహనీయులు వారు. అంతేకాదు అనేక మందికి స్ఫూర్తి కలిగించారు. మంత్రోపదేశముల ద్వారా ఎంతోమందిని తీర్చిదిద్దారు. తన ఉపన్యాస ఉపదేశాల ద్వారా కూడా స్ఫూర్తినిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో అలుపెరగకుండా ఆయన పర్యటిస్తూ ఎందరినో ప్రభావితం చేస్తున్నారు. వారికి రకరకాల ఉపదేశాలు, ఆదేశాలు, సందేశాలు, నిర్దేశాలు కూడా అందిస్తున్నారు. అటువంటి మాకెంతో ఆత్మీయులు, గౌరవనీయులు అయినటువంటి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి యొక్క ఈ షష్ఠపూర్తి సందర్భంలో ఆ పుణ్య దంపతులకి నమస్కారాలు చేసుకుంటూ వారు ఇలాగే సహస్రచంద్ర దర్శనం కూడా చక్కగా చేసుకోవాలి. వారి శిష్యకోటి అంతా కూడాను అందులో పాల్గొనాలి అని కోరుకుంటూ వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు సమర్పించుకుంటూ ఆ మృత్యుంజయునకు అనుగ్రహం వారికి లభించాలని ప్రార్థిస్తూ స్వస్తి.